మీరు కూడా మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నాను, నూతనంగా వచ్చినారు మీరు అందరు కూడా, మీలాగా మేము కూడా కొత్తగా ఫస్ట్ టైం వచ్చినాం అసెంబ్లీకి. మనం కూడా అసెంబ్లీ విలువలు రాజ్యాంగ విలువలు కాపాడకపోతే ఇంకా రాజకీయ నాయకుల పట్ల ఇప్పటికే బయట అందరు నవ్వుతా ఉన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జరుగుతున్న చర్చ గురించి చూసి పిల్లలు కూడా నవ్వుకుంటా ఉన్న పరిస్థితికి వచ్చింది. ఎన్నిసార్లు మన పాలసీల గురించి డిస్కస్ చేసినాం, మీరే ఒకసారి ఆలోచన చేయండి. పాలసీల గురించి మాట్లాడుతున్నామా, పర్సనల్ వ్యక్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టినాం మనం. ఒక శాసనసభ్యుడు ఇంకో శాసనసభ్యుడిని ఏ పార్టీ అని అడిగినందుకు ఆ శాసనసభ్యుని మీద బూతులు మాట్లాడడం, మైనింగ్ సంబంధించిన విషయాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మొత్తం సబ్జెక్ట్ అంతా డిస్ట్రాక్షన్ అయిపోయింది. సో దయచేసి ఆలోచన చేయండి మీరందరూ కూడా. మనం ప్రజలు ఎందుకు ఇక్కడ పంపించినారు? మన వ్యక్తిత్వాల మనం అందరం శత్రువులం కాదు, మనం ప్రత్యర్థులం. వేరు వేరు రాజకీయ సిద్ధాంతాలు ఉన్న ప్రత్యర్థులం అంతే తప్ప మనం శత్రువులం కాదు. మీరు మమ్మల్ని అటాక్ చేయడం, మీరు మిమ్మల్ని అటాక్ చేయడం కాదు. మనం చర్చించాల్సింది ప్రజల సమస్యల పట్ల, మనం చర్చించాల్సింది ఊర్లలో జరుగుతున్న కష్టాల పట్ల, మనం చర్చించాల్సింది విద్యార్థుల పట్ల, మనం చర్చించాల్సింది ఆరోగ్యాల్లో వస్తున్న సమస్యల పట్ల, మనం చర్చించాల్సింది ఎందుకు ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి. మొన్న మీరు చూసినారు ఐటీ ఉద్యోగాలు బాగా తగ్గినాయి. మొన్న మీరు చూసినారు టీఎస్ఐ పాస్ నుండి వచ్చిన కంపెనీలు ఏంటి అవన్నీ మొత్తానికి ఆ వెబ్సైట్ తీసేసినారు. ఎందుకంటే ఏమి కంపెనీలు రావట్లేదు మన తెలంగాణ రాష్ట్రానికి. ఈ కదా మనం మాట్లాడాల్సింది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం నూతనంగా వచ్చినప్పుడు మనం కూడా ఒక మార్పు తీసుకురాకపోతే ఇంకా ఎట్లా? దయచేసి ఆలోచన చేయండి మీరందరూ కూడా. మీరందరూ మొన్న ఒకసారి నిలిచి ఒక బీజేపీ శాసనసభ్యుడు ఏమీ అనకపోయినా కేవలం వ్యంగ్యంగా మాట్లాడినందుకే ఇందిరమ్మ గురించి మీరందరు నిల్చొని ఆ రోజు ఆ శాసనసభ్యుని పట్ల మీరందరూ కూడా ఖండించినారు. మేము కూడా ఖండిస్తాం. ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా, పెద్ద గొప్ప నాయకుల గురించి మాట్లాడినప్పుడు మేమందరం కూడా సమర్థిస్తాం. మరి ఎప్పుడన్నా మీ నాయకుడిని, లీడర్ ఆఫ్ ద హౌస్ని, ముఖ్యమంత్రి గారిని మీరు ఎప్పుడన్నా అడిగినారా? ఇవాళ మీరందరూ కూర్చున్న తెలంగాణ రాష్ట్రంలో సాధించిన నాయకుడు, 60 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత 14 ఏళ్ళు మలిదశ పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు, దేశంలోనే ఒక సిద్ధాంతం పట్ల అత్యధిక సార్లు రాజీనామా చేసిన నాయకుడు, దేశంలోనే అత్యధిక ఎలక్షన్లు గెలిచిన నాయకుడు అండ్ కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే